ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించిన విషయం మీద అధికారులు కసరత్తు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచినే ఈ బస్సులు ఎలవ్ చేస్తారా లేదా మరుసటి రోజు నుంచి ఎలవ్ చేస్తారా అన్నటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వాస్తవంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్న బస్సులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలు మీద ఎదురయ్యే సమస్యల మీద నివేదికలో పొందుపరుస్తున్నారు. ఈ దాదాపుగా తెలంగాణలో ఎదురైనటువంటిది ఆటో డ్రైవర్ల సమస్య, ఇతరత్ర ఇష్యూస్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎలా చేయాలన్నటువంటి దాని మీద ఒక కసరత్తు చేస్తున్నారు. టోటల్గా ఉన్న బస్సులన్నీ పల్లె వెలుగు బస్సులు అవన్నిటిని ఇప్పుడు ఎలాగా మూవ్ చేయాలి అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు సజెస్ట్ చేస్తే రేపు సంతకం పెట్టిన మరుసటి రోజు నుంచినే ఈ ఫ్రీ బస్సులు వస్తాయా ఏంటి అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే రంగంలోకి దిగిపోబోతోంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. అది ఆ రోజునే చేస్తారా మరుసటి రోజున చేస్తారో చూడాలి.